35వ వార్డులో సర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డు ప్రశాంత్ నగర్ విజయనగర్ కాలనీలో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 35వ వార్డు కౌన్సిలర్ కడమంచు నరసమ్మ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, చిత్తరి యాదగిరి, సూరి, జగన్ కార్యకర్తలు పాల్గొని సర్ ప్రక్రియపై పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రశాంత్ నగర్ కాలనీ ఎక్సైర్ ఫామ్ తీసుకుపోయిన ఓటర్ మాస్టర్లకు ఇప్పుడు గతంలో అడ్రస్లు చేంజ్ అయినా మళ్ళీ అడ్రస్ ఉన్న వారికి లేని వారికి మీకు ఒక నోటీస్ ఇస్తారు కాబట్టి ఆ నోటీస్ ఖచ్చితంగా ఓటర్ లిస్టులో చేర్పించుకోగలరని ఇక్కడ ఎంఆర్ఓ విఆర్ఓల ద్వారా బిఎల్ఓ ద్వారా పోలింగ్ బూత్ బిఎల్ఓ ద్వారా మా భిక్షపతి మున్సిపాలిటీ ద్వారా అందరికీ ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు, విజయనగర్ వాసులకు మీరు ఓట్లు ఎస్ఆర్ ఫామ్ తీసుకపోతే ఉంటే మళ్ళీ ఖచ్చితంగా మీరు చేర్చుకోవాలి. ఈ భిక్షపతి గారు వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నారు కాబట్టి ప్రశాంత్ నగర్ కాలనీ ఎస్ఆర్ ఫామ్ తీసుకుపోయారు కాబట్టి గతం తీసుకుపోయిన తప్పులు ఇప్పుడు మార్పులు చేర్పు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంకా 3 రోజులు టైం ఉన్నది కాబట్టి తొందరగా మీ ఓటర్ లిస్టులో నామోదం చేసుకోవాలి. ఎస్ఐఆర్ ఫామ్ను ఇంట్లో మీరు పెట్టుకుంటే మీ ఓటు కట్ అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇంకోటి దయచేసి అందరూ రావాలి, ఈ ఎస్ఐఆర్ ఫామ్ తీసుకుపోవాలి. అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఎంఆర్ఓ ద్వారా మా పార్టీ అధిష్టాన గాంధీ మాకు చెప్పడం జరిగింది కాబట్టి నా మీటింగ్ జరిగింది. అందరూ ఈ ప్రశాంత్ నగర్ కాలనీ, విజయనగర్ కాలనీ సందర్భించి ఓటర్ మాస్టర్లు వచ్చి చేర్చుకోగలరని మా యొక్క విన్నపం. నమస్కారం. నిన్న క్లాసిక్ గార్డెన్లో మీటింగ్ జగ్గారెడ్డి సార్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఎస్ఐఆర్ ఫామ్స్ అయితే తీసుకున్న వారు కూడా ఉన్నారో, ఎవరైతే అప్లికేషన్ చేయని వారు ఇంకోళ్ళని ఉన్నారా, వాళ్ళు కూడా ఇంక ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన హనుమాన్ టెంపుల్, ప్రశాంత్ నగర్ కాలనీ హనుమాన్ టెంపుల్లో బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఓ ఉన్నారు. ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఇంకేమైనా ఉంటే కూడా మీరు ఇక్కడ వచ్చి బిఎల్ఓలు ఉంటారు, వాళ్ళ సందేశం తీసుకొని ఏమైనా తప్పులు కూడా ఉంటాయి అవి సరి చేసుకొని ఇంకో అవి పేపర్ మీ ఎస్ఐఆర్ ఫామ్స్ ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకో ఆ ఫామ్స్ కూడా తెచ్చేయండి. ఇంకా మనకు టైం లేదు, ఇంకా 2 డేసే టైం ఉంది. అలాగే ఇంకోటి నోటిఫికేషన్లు ఏమైనా వస్తే దాన్ని ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవేమన్నా ఉంటే కూడా ఇక్కడ బిఎల్ఓలు ఉంటారు, దాన్ని సరి చేస్తారు. బిఎల్ఓ లేకుండా మేము కూడా ఉంటాము. ఏదైనా ఏమన్నా మీకు సందేశంలో ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, అవి ఏమున్నా కానీ మేము సరి చేస్తాం. మీ ఓట్లు మట్టుకు ప్రతి ఒక్కరు ఈ ఓటు మట్టుకు చేసుకోవాలి. ఈ ఓటు మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు ఇది చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ ఎస్ఐఆర్ ఫామ్స్ ఎవరు కూడా ఇవ్వని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ఇక్కడ నుంచి షిఫ్టెడ్ కానీ ఉన్న వాళ్ళు కానీ కూడా ఎవరన్నా దూరం కూడా ఉన్న వాళ్ళు కూడా వచ్చి చేసుకోండి. ఇంకా ఎక్కువ టైం లేదు, 2 డేసే ఉంది, మీరు ఇది చేసుకోవాలి. అట్లనే ఇంకోటి 18 ఇయర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరికైతే ఓటు హక్కు లేదో వాళ్ళు కూడా ఇప్పుడు 6, 7 ఫామ్స్ వస్తాయి, వాళ్ళు కొత్త నోటిఫికేషన్లు పెట్టుకోవాలి, ఓటు హక్కు తెచ్చుకోవాలని వాళ్ళకు కూడా కోరుకుంటున్నాం.